నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి సినిమాలో ఏం చూపించబోతున్నాడు, కల్కి సినిమా ఎందుకు తీశాడు అని చెప్పాడు. కల్కి 2898 AD ప్రభాస్ కల్కి మూవీ జూన్ 27న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ట్రైలర్ సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కల్కి సినిమా నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి సినిమాలో ఏం చూపించబోతున్నాడు, కల్కి సినిమా ఎందుకు తీశాడు అని చెప్పాడు. అలాగే ఈ వీడియోలో కల్కి మేకింగ్ విజువల్స్ కూడా చూపించారు. నాగ్ అశ్విన్ ఈ వీడియోలో మాట్లాడుతూ ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ మన కలియుగంలో ఎలా జరగబోతోంది అనేది ఇండియాలోనే కాదు ప్రపంచమంతా ఈ కథకు కనెక్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలు చాలా ఇష్టం. పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలు ఇంకా ఇష్టం. హాలీవుడ్లో స్టార్ వార్స్ ఇలాంటి సినిమాలు బాగుంటాయి. అలాంటి కథలు మన దగ్గర కూడా ఉన్నాయిగా. ఎప్పుడు ఆ దేశంలోనే జరగాల అనిపించేది. మన పురాణాల్లో చివరి అవతారం కృష్ణ. మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కృష్ణుడి తర్వాత కథ ఎలా వెళుతుంది అనేది ఊహల్లో రాసుకున్నాను. కలియుగం చివరి ఎలా జరుగుతుందని రాసుకున్నాను. ఈ కథ మనం చదివిన పురాణాలకు క్లైమాక్స్లా రాసుకున్నాను. కల్కి అనేవాడు ప్రతి కాలంలో ఉంటాడు. ఒక్కో రూపంలో కలియుగంలో ఎలాంటి రూపం తీసుకున్నాడు, ఎలా అంతమయ్యాడు అనేది ఆలోచించి రాయడానికి 5 ఏళ్లు పట్టింది నాకు. దాన్ని ఇలా సైఫై మైథాలజీ సినిమాగా తెరకెక్కించాలని తెలిపాడు. అయితే ఎపిసోడ్ 1 అని ఈ చిన్న వీడియో రిలీజ్ చేశారు. త్వరలో మరిన్ని వీడియోలతో మరింత సమాచారం చెప్తూ మరిన్ని మేకింగ్ విజువల్స్ చూపిస్తారని సమాచారం. గతంలో కూడా కల్కి సినిమా గురించి, మహాభారతం గురించి మాట్లాడాడు నాగ్ అశ్విన్. దీంతో కల్కి సినిమా మహాభారత యుద్ధం చివర్లో మొదలై కలియుగం చివర్లో ముగుస్తుందని తెలుస్తోంది. దీంతో కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.